యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్రావు పలువురు పాల్గొన్నారు. స్వామి అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక వేదికపై ఎదురెదురుగా అధిష్టింపచేసి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు అర్చకులు. స్వామివారి తరపున ఆలయ ఈవో భాస్కర్రావు, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా బాధ్యత వహించారు. రేపు రాత్రి 8:45 ఆలయ మాడవీధి నందు తిరు కళ్యాణోత్సవము, రాత్రి తులా లగ్న పుష్కరాంశ ముహూర్తంను నిర్ణయించారు. ఇరు వర్గాల వారు నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడంతో ఎదుర్కోలు తంతు ముగిసింది. లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మహాప్రధానమైనటువంటి తిరుఘట్టం తిరుకళ్యాణ మహోత్సవం. ఈ మహామహోత్సవం సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి నిజ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి అసంఖ్యేయంగా తరలి వచ్చే భక్తులు నేత్ర ఆనంద పారవస్యంగా కళ్యాణాన్ని సేవించి తరిస్తారు. 8వ తారీఖు రాత్రి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం తులా లగ్నంలో మహావైభవంగా జరుగుతుంది. 3:30 గంటల పాటు జరిగేటువంటి వేదిక తంతులో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, యజ్ఞోపధారణ, కన్యావరణము, ప్రవర, చూర్ణిక, మహాసంకల్పాలు, కన్యాదానము, మాంగళ్య ధారణ, అక్షతారోపణము, చతుర్వేద ఆశీర్వచనము, మంత్రపుష్ప నీరాజనాలతో మహావైభవంగా కని విని ఎరుగిన రీతిలో గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరపు వైభవం 100 రెట్లుగా నిర్వహింపబడుతుంది. మా కార్యనిర్వహణాధికారి గారి యొక్క ఔదార్యంతో, నేర్పుతో, ఓర్పుతో, కూర్పుతో ఈ మహోత్సవం నిర్వహణ చేయబడుతుంది. నా ప్రధాన అర్చకత్వంలో ఇంత వైభవంగా జరగటం నేను చాలా ఆనందపారవశ్యంగా, ఆనందాన్ని అనిర్వచనీయంగా. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎదుర్కోళ్ల ఉత్సవం జరిగింది. స్వామివారు, అమ్మవారు రేపు కళ్యాణోత్సవానికి ముందు రోజైనటువంటి ఈరోజు ఎదుర్కోళ్ల ఉత్సవంలో చాలా అద్భుతంగా, రసవత్తరంగా, మంచి అంగరంగ వైభవంగా, వైభవపేతంగా వేద పండితుల మధ్య ఈ యొక్క కార్యక్రమం జరిగింది. సకల జనులు, సకల భక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం, అదేవిధంగా కొంత లైవ్లో కూడా వీక్షించడం ద్వారా అందరూ కూడా స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలకి అందరూ కూడా పాత్రలు అవుతారు. అదేవిధంగా రేపు కళ్యాణం కూడా చాలా అద్భుతంగా జరగనుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు మరియు వేద పండితులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తజనం ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి కన్నులారా ఈ యొక్క కళ్యాణ వీక్షణాన్ని చేయాల్సిందిగా అందరికి కూడా భక్తజన కోటికి వినమ్రంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపు దాదాపుగా దేవాదాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు కోమటి